కశ్యప వంశం వాళ్ళు దేశంలో ముఖ్యమైన రంగాల్లో ఎందుకున్నారు? అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, డిఫెన్స్, అగ్రికల్చర్, ఫిషరీస్, ఈ రంగంలో చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారట. దీని వెనకాతలో ఒక పెద్ద కథ ఉంది. ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవాళ లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించిన రోజు అని అంటారు. ధన్వంతరి కూడా ఈ రోజే ఉద్భవించారు. అయితే ఆ కథ ఏమిటో ఒకసారి చూసేద్దాం. దేవలముని అంటే కశ్యప ముని మనవడు ఒకరోజు తపస్సు చేసుకుంటూ ఉండగా హూహూ అనే గంధర్వుడు వచ్చి పరాచికాలు ఆడుతూ ఆయన కాలు లాగి నదిలోకి లాగేస్తాడు. ముందు మొసలు లాగేసిందేమో నదిలోకి అని దేవల ఆ ముని అనుకుంటాడు. తీరా చూస్తే పైన వెకిలిగా నవ్వుతూ గంధర్వుడు హూహూ అనే గంధర్వుడు కనిపిస్తాడు. నేను తపస్సు చేసుకుంటుంటే నన్ను నదిలోకి లాగేస్తావా, నువ్వు మొసలివై పుడతావు అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా శపించేస్తాడు. ఆ గంధర్వుడు క్షమించమని అడుగుతాడు. అయితే నిన్ను విష్ణుమూర్తి మాత్రమే రక్షించగలడు అని చెప్పి ఇంటికి వచ్చేసి దేవలముని తండ్రి అసిత మహామునికి ఈ విషయం చెప్తాడు. అయ్యయ్యో, ఎంత పని చేశావు, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటే, మరి నా తపస్సు భంగం చేశాడు అని చెప్తాడు. తపస్సు భంగం చేస్తే నువ్వు ఇంకొంచెం దూరం వెళ్ళి అక్కడెక్కడైనా నువ్వు తపస్సు చేసుకోవచ్చు కదా, విష్ణుమూర్తి ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు, వచ్చి అతనంతటా అతను ఒక మొసల్ని ఎందుకు చంపుతాడు అని చెప్పి వెంటనే అస్తముని తన తండ్రి కశ్యప మహామునికి చెప్పడానికి వెళ్తాడు. అంటే ఇక్కడ ఒక విషయం ఏదైనా తండ్రితో చెప్పాలి, సంప్రదించాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. అయ్యయ్యో, వెంటనే ఆ కశ్యప ముని దగ్గరికి వెళ్ళగానే విష్ణుమూర్తి మాత్రమే రక్షించగలడు అంటే ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. ఎందుకు అంటే ఈ శాపం వలన ఒక కథ ఉంది. ఏంటంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ మొసలిని చంపాలి. ఆయన ఎప్పుడైతే సుదర్శన చక్రం ప్రయోగిస్తాడో ఆయన వేలుకు గాయం అవుతుంది. ఆయన వేలుకు గాయం అయితే అది లక్ష్మీదేవికి చాలా బాధ కలిగిస్తుంది. లక్ష్మీదేవికి చాలా బాధ కలిగిస్తే ఆవిడ ఈ విషయం తెలుసుకుని మన వల్ల ఆయన మొసలిని చంపాడు కాబట్టి ఆవిడ అసలు మన భావి తరాల వాళ్ళెవ్వరి దగ్గర కూడా మన వంశం వాళ్ళ దగ్గర లక్ష్మియే ఉండకుండా ఆవిడ ఉండదు, మాయమైపోతుంది, ఇది ఎలా చాలా ప్రాబ్లం అని చెప్పినప్పుడు ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తికి అసిత మహాముని ఎందుకు వచ్చాడో అర్థమైపోయి ఒకటే చెప్తాడు. ఇప్పుడిప్పుడే లక్ష్మీదేవి ప్రపంచానికి తెలుస్తోంది. ఆవిడ గురించి ఇప్పటికే కర్దమ చికిలితులు 4 శ్లోకాలు పఠించారు, ఆవాహన చేశారు. 5వ శ్లోకాన్ని ఆవాహన చేసే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి విష్ణుమూర్తి అంటాడు. వెంటనే ఆయన 5వ శ్లోకాన్ని పఠిస్తారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ప్రసన్నురాలయ్యి మీ భవిష్యత్ తరాలందరి దగ్గర నేను ఉంటాను అని చెప్పి ఆమె వరమిస్తుంది. అందుకే కశ్యప వంశంలో ఉన్న వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉంటారని ఈ కథ చెప్తోంది. అయితే నా దగ్గర లాజికల్లీ ఆర్ సైంటిఫికల్లీ ఎటువంటి డేటా లేదు. ఓం స్వామి రాసిన ది లెజెండ్ ఆఫ్ గాడెస్ నుంచి ఈ కథ చదివి చెప్తున్నాను. శ్రీ సూక్తంలో 5వ శ్లోకాన్ని అసిత మహాముని పఠిస్తారు.